హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. నిత్యము వేవేల దూతలతో కొని ఆడబడుచున్న మా తండ్రి నీకు స్తోత్రం. మహిమగల దేవా స్తోత్రం. మహిమా స్వరూపి నీకే స్తోత్రం. ఆరాధ్య దైవమా మీకు స్తోత్రం నాయన. అద్వితీయుడా మీకే స్తోత్రం నాయన. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ న్యూ డే దట్ యు హ్యావ్ గివెన్ us. యేసయ్యా, ఈ నూతన దినము చూచినట్లు సజీవుల గుంపులో నాయనా మమ్మల్ని నిలబెట్టినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని యందు మేము ఉత్సహించి సంతోషించినట్లు అయ్యా నీ తట్టు మా యొక్క హృదయములను ప్రభా, మా మనస్సులను నాయన అయ్యా మేము త్రిప్పి నీ వైపు నాయన మా తండ్రి అయ్యా కన్నులెత్తుకొనిచున్నాం. యేసయ్యా, అయ్యా ఈ దినము నీదై ఉన్నది, మేము నీ బిడ్డలమై ఉన్నాము ప్రభా. నీ మార్గంలో నడిచి నీ చిత్తమంతటిని నెరవేర్చడానికి కావలసిన శక్తిని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని యేసుక్రీస్తు నామమున మాకు మీరు దయచేయమని అడుగుతున్నాం. మా పరమ తండ్రివైన యెహోవా మీకే స్తోత్రం. మా ఆరాధ్య దైవమా యెహోవా మీకే స్తోత్రం. మా మంచి కాపరి మీకే స్తోత్రం. మా ప్రధాన కాపరి మీకే స్తోత్రములు. మమ్మల్ని నడిపించు దైవమా మీకే స్తోత్రములు. మమ్మల్ని లేవనెత్తు దైవమా మీకే స్తోత్రములు. మా ఆధారమై ఉన్న దేవా మీకే స్తోత్రములు నాయన. మమ్మల్ని సురక్షితముగా నివసింపచేయు దేవా యేసయ్యా మీకే స్తోత్రములు నాయన. అయ్యా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండు నాయన. మా జీవితాలను నడిపించు మా ప్రభువా మీకే స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు నాయన. మీరు వాగ్దానము చేసినటువంటి పరిశుద్ధాత్మ కొరకై స్తోత్రములు మా తండ్రి. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. మా రాజ్యా మీకు స్తోత్రము నాయన. మా నీతి అయ్యున్న దేవా మీకు స్తోత్రం. నిత్యమైన వెలుగుబగు యెహోవా స్తోత్రం. మా జీవితాలను వెలిగించు మా ప్రభువా స్తోత్రము నాయన. మా దుర్గమా మీకు స్తోత్రం. మా రక్షణ శృంగమా మీకు స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా మీకు వందనాలు అయ్యా. మా పోషకుడా మీకు స్తోత్రములు. మా సంరక్షకుడా మీకు స్తోత్రములు నాయన. అయ్యా మా కాపరి మీకు స్తోత్రములు నాయన. పచ్చిక గల చోట్లలోనికి మమ్మల్ని నడిపించు మా ప్రధాన కాపరి మీకు స్తోత్రములు నాయన. మా పరమ వైద్యుడా మీకు స్తోత్రములు నాయన. మా పరమ వైద్యుడా మీకు స్తోత్రములు తండ్రి. మా పరమ వైద్యుడా మీకు స్తోత్రములు ప్రభా. ఆరాధ్యుడా మీకు స్తోత్రములు నా దేవా మీకు వందనాలు అయ్యా. ఈ ఉదయం నాయన తండ్రి దినమంతటికి కావలసినటువంటి జీవాహారాన్ని నాయన అడిగి ప్రార్థన చేసి స్వీకరిస్తున్నాము తండ్రి. ఈ దినము మా జీవితముల ద్వారా, మా కుటుంబము ద్వారా, మా బిడ్డల ద్వారా మీ నామానికి మహిమ కలుగును కాక అడుగుచున్నాము తండ్రి. అయ్యా మా జీవితంలో నాయన మీ చిత్తమే జరుగును కాక. ఈ రోజు మీ చిత్తములో మేము నిలిచి ఎందుము కాక అడుగుతున్నాము తండ్రి. అయ్యా ప్రభ మీ రాజ్యమే వచ్చును కాక అడుగుతున్నాం. అయ్యా మా ప్రాణాత్మ దేహానికి కావలసిన జీవాహారమా యేసయ్యా మీకే స్తోత్రం. మమ్మల్ని జీవింపచేయు ఆహారము నాయన. మా ప్రాణమునకు దేహమునకు నా ప్రభా, అవును తన ఆత్మకును కూడా మీరు దైత్యమని అడుగుతున్నారు. ప్రతి కీడు నుండి తప్పించి అయ్యా మీ మార్గంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ఈ వాక్యములో నుంచి మీ సత్యములను మాకు అనుగ్రహించండి. దావీదు చక్రవర్తి మహారాజా అయినప్పటికీ ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే, ప్రభా దినమల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపు. ఆధారపడుతున్నాడనే విషయాన్ని, ఇక్కడ దేవుడి మీద ఎంత ఆధారపడుతున్నాడనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ ఎంత దావీదు తగ్గించుకుంటున్నాడు అనేది కూడా మనం చూడవచ్చు. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడు. నా దేవా నిన్ను నమ్ముకుని ఉన్నాను, నీ సేవకుని రక్షింపు. ఈ ప్రార్థన చూస్తే చాలా హంబుల్గా ఉంటుంది. కానీ మనం అనేక విషయాలు ప్రతిదినము అనేక విషయాలు మనము ఏవేవో అడిగేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దావీదు ప్రార్థన చూస్తే చాలా మనం నేర్చుకోవాల్సిన ప్రార్థనలు ఇవి. ఆయన ఎంత అంటే దావీదు గొలియాతుని జయించేటప్పుడు కూడా నేను యెహోవా నామం పేరట వస్తున్నాను అని చెప్తాడన్న. దావీదు దేవుని శక్తిని ఎరిగినవాడు. దీనిలో మనం గమనించాల్సింది ఏంటంటే దావీదు దేవుని శక్తిని ఎరిగినవాడు. సో మనం ఎప్పుడైతే
దేవుని శక్తిని ఎరుగుతామో అప్పుడు మాత్రమే మన సమస్యలు కానీ మనం ఎదుర్కొనే పోరాటాలు కానీ వాటిని జయించగలుగుతాం. దేవుని శక్తిని ఎరగాలి. ఇక్కడ 8వ వచనంలో ఎంత చక్కగా చెప్తాడంటే, ప్రభువా నీవు మహాత్యము గలవాడవు, ఆశ్చర్యకార్యములు చేయవాడవు, నీవే అద్వితీయ దేవుడవు. ఎంత గొప్ప మాటలండి. ఆయన మహత్వం గలవాడని మనం తెలుసుకోగలాలి. మన న్యాచురల్ మైండ్తో ఆలోచిస్తూ మనము ప్రతి విషయంలో న్యాచురల్ మైండ్తో కాదు, కానీ మహాత్యము గల దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆశ్చర్యకార్యాలు చేయి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, అద్వితీయుడు ఆయన నాకు తోడుగా ఉన్నాడు అనేది మనము ఈరోజు జ్ఞాపకం చేసుకోగలిగితే నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, మహత్యము గల కార్యాలు మన జీవితంలో చేస్తాడు. 9వ వచనంలో, ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు. ఆయన చేస్తే కార్యములు అలా ఉంటాడు. ఎర్ర సముద్రం చూడండి, ఎవరు చేయలేరు, ఆయన ఒక్కడే చేయగలడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసేసాడు. సో ఈ రోజుకి ఆ కార్యములు, దేవుడు చేసే కార్యాలు మనం తలపోసుకున్న, జ్ఞాపకం చేసుకున్న ఆయన ఆ కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఈరోజు ఈ ఉదయకాలమైన పరిశుద్ధాత్మదేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన కార్యాలు ఆశ్చర్య కార్యాలు, ఆయన కార్యాల మహత్యం గల కార్యాలు. ఆయన మహత్యం గలవాడు ఆయన. హల్లెలూయా. 10వ వచనంలో, నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం వచ్చేది. ప్రవచనాత్మకంగా చెప్పేస్తున్నాడు దాన్ని. ఈవెన్ కొత్త నిబంధనలో ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకుంటుంది, ప్రతి మోకాలు ఉంటుంది. అన్యజనులందరూ కూడా వచ్చి ఆయన సన్నిధికి వచ్చి నమస్కారం వచ్చేది. నీ నామము ఘనపరచుదు. అన్యుల చేతగాడ నామము ఘనపరచబడుతుంది. దేవుని నామం ఘనపరచబడుతుంది, యేసయ్య నామం ఘనపరచబడుతుంది. హల్లెలూయా. ఈరోజు చిన్న చిన్న విషయంలో నువ్వు దేవుని ఒకవేళ తక్కువగా చూస్తున్నాము. ఆయన మహత్యము గల దేవుడు. ఆయన చేసే కార్యములు ఎవ్వరూ చేయలేరు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేది. ఆయన అద్వితీయ దేవుడు. హల్లెలూయా. ఇక్కడ చాలా నాకు నచ్చిన మాట 11వ వచనంలో ఏమంటున్నాడంటే, యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపు. ఇంకా నేను ఏ విషయాల్లో నేనైనా తప్పిపోతున్నానేమో ఇంకా నాకు బోధించయ్యా అని ఎంత చక్కగా ప్రార్థన చేస్తాను. యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపు. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు. సో దేవుని భయం లేకుండా మనం ఎన్నో కార్యాలు జీవితంలో, దేవుడు కృపామయుడు, దేవుడు కరుణ చూపించే దేవుడు అని చెప్పి మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారండి చాలామంది. అక్కడ ఈవెన్ దావీదు ఏమని అడుగుతున్నాడంటే, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగుతుంది. నిజంగా ఇలాంటి ప్రార్థన ఎవరు చేస్తారంటే, ప్రభా నాకు అది పొద్దున ఉదయం లేచిన కాడించి ఇవే కోరికలు ఉంటాయి, కానీ ఈ రకమైన ప్రార్థన ఎవరు చేస్తారు? ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలండి ఇలాంటి ప్రార్థన. ఏం ప్రార్థన అంటే, యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధించు, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగుతుంది. హల్లెలూయా. ఇంకా 12వ వచనం, నా పూర్ణ హృదయముతో నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, నీ నామమును నిత్యము మహిమపరచు. మన ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. మన క్రియల ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. మన జీవితం ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. మన సాక్ష్యం ద్వారా మహిమపరచబడాలి. మనం ఎక్కడున్నా, మనం పనిచేసే స్థలంలో దేవుని నామం మహిమపరచబడాలి. మనం ఉండే లొకాలిటీలో, మనం ఉండే ప్రాంతంలో, మనం ఉండే కుటుంబములో మన ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. ఇది మన ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. ప్రభువా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. దేవుడు మన పట్ల అధికమైన కృప చూపిస్తున్నాడు. ఆ కృప ద్వారానే మనం రక్షించాలి. ఇది జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు మనం ఇలాంటి ప్రార్థనలు చేయగలిగితే
మనం ఎంత తగ్గించుకుంటాం అంత హెచ్చింపబడతాం. మన జీవితంలో తెలియకుండానే ఆ గర్వము, మన జీవితంలో తెలియకుండానే అహంకారం, మన జీవితంలో తెలియకుండానే ఇవి మనం ఐడెంటిఫై చేయగలిగితే అక్కడే మన విజయం. సో వీ హ్యావ్ టు హంబుల్ అవర్ సెల్వ్స్. మనము తగ్గించుకోవాలి, దేవుడు హెచ్చింపబడాలి. దావీదు ఇలాగ ప్రార్థన చేశాడు 11వ వచనం ప్రకారం, యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు ప్రతిరోజు అడగాలని. కీర్తన 32:8 కూడా నువ్వు నడవలసిన మార్గాలు నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచుతాను, నీకు ఆలోచిస్తాను. సో దేవుడి మార్గాలు, ఆయన మార్గంలో సత్యమైనది, ఆయన మార్గంలో జీవం ఉంటుంది, ఆయన మార్గంలో గెలిపే ఉంటుందండి. హల్లెలూయా. సో ఉదయకాలమున ప్రార్థన చేసుకుని ఇలాంటి ప్రార్థన చేద్దాం. అవును తండ్రి, నీ మార్గం నాకు బోధించయ్యా, నీ సత్య మార్గం నాకు బోధించయ్యా. ఇంకా నేను ఏ విషయాల్లో సరి చేసుకునే కృప నాకు దయచేయండి. ఇలాంటి ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా దావీదును రాజుగా, చక్రవర్తిగా చేసిన దేవుడు మనల్ని గడ ఉన్నతమైన స్థానంలో దేవుడు మనల్ని. థ్యాంక్ యూ లార్డ్. ప్రభు నాయన, ఈ దినము ఈ వాక్యాలన్నిటి బట్టి నీ కృతజ్ఞత స్తుతించు. అయినా మేము కూడా దావీదు వలె తగ్గించుకుని మేము ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించు. ఆయన గుర్తించాలి, నాయన ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఈ వాక్యం ఉంటున్నారు, నువ్వు మహత్యం గల మహారాజు, మహత్యం గల దేవుడు అని, ఆశ్చర్య కార్యములు చేయు దేవుడు అని, అద్వితీయ దేవుడు అని, దేవతల్లో నీ వంటి వారు లేరని, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవని ప్రతి ఒక్కరి మనోనేత్రాలు ఈ ఉదయకాలంలో తెరవబడను కాక ప్రార్థిస్తూ కుటుంబాల్లో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు జరుగునట్లు ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. మరి శుభవచనాలు, దేవుడు వాక్యానుసారమైన శుభవచనాలు మన నోటితో ప్రకటిద్దాము. దేవుడు వాటిని స్థిరపరిచిన దాకా మాయనకాలి మాట చెప్పండి. ఈ రోజు నేను విజయము పొందే దినము. నా జీవితంలో ప్రతి రంగంలో దేవుని మంచితనాన్ని నేను చూస్తాను. ఈ రోజు నేను దేవుని దయ మరియు దేవుని జ్ఞానంలో నడుస్తాను. నా పనిపై శ్రేష్టతను ప్రకటిస్తున్నాను. నా చేతులు ఆశీర్వదించబడ్డాయి. నా ప్రయత్నాలు ఫలవంతమైనవి మరియు నేను చేసే ప్రతిదీ వర్ధిల్లుతుంది. దేవుడు నా కార్యస్థలంలో నాకు స్పష్టత, సృజనాత్మకత మరియు పరిష్కారాలను ఇస్తారు. నేను ఒత్తిడి లేదా ఒత్తిడితో మునిగిపోను. దేవుని శాంతి ఈ రోజు నా మనస్సును మరియు నా హృదయాన్ని పరిపాలిస్తుంది. నా దారిలో వచ్చే ప్రతి సవాలు నా జీవితంలో దేవుడు తన విజయాన్ని చూపించడానికి ఒక అవకాశంగా మారుతుంది. దేవుడు నా కోసం సరి అయిన తలుపులు తెరుస్తారు. నా కోసం సిద్ధం చేయబడిన అవకాశములను నేను కోల్పోను. దేవుడు నా యుద్ధాలను పోరాడతారు. నేను నా స్వంత బలముతో ప్రయాసపడను. ప్రభు నాకు ముందుగా వెళ్ళి నాకు విజయం ఇస్తారు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మీకు తోడై ఉండి నడిపించును గాక. God bless you. Have a nice and a blessed day in Jesus' name.